అశోక్ చక్రవర్తి ఏం చేస్తారా? కన్నయ్యలు నాన్నలు లైట్ వేసి వచ్చా, లైట్ వేసి వచ్చాను. అమ్మా అందరికీ నమస్కారం చెప్పు. చెప్పు. అందరికీ నమస్కారం అండి. అందరూ బాగున్నారా? మేము బాగున్నాము. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? మేవా అక్కోళ్ళతో మాట్లాడు. అక్కోళ్ళు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు నీ గురించి చెప్పమన్నారు, అందుకని చెప్తాము. ఒక నిమిషం. అయితే అందరికీ కూడా ముందుగా మా హృదయపూర్వక ధన్యవాదాలండి. మమ్మల్ని ఇంతగా ఆదరిస్తూ మా మీద ఎంతో అభిమానాన్ని పెంచుకుంటూ మా మీద ఎంతో ప్రేమను చూపిస్తున్నారు. మీ అందరికి కూడా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అయితే ఈరోజు ఒక వీడియో చేయడం కోసం మీ ముందు కూర్చున్నాం. అశోక్ చక్రవర్తి నేను. అయితే ప్రతి ఒక్కరూ మన ఛానల్ చూసేవాళ్ళు చాలా వరకు అన్నయ్యకి ఏమైందమ్మా, అన్నయ్యకి ఏమైందమ్మా అని అడుగుతున్నారు. అందుకని ఈరోజు అందరికీ కలిపి చెప్దామని. నాన్న ఏంటిది? ఏంటిది? బ్యాటింగ్ ఇస్తాను. అయితే ఏమైందంటే నాన్న, అన్నకి నాకు మొదటి సంతానం అన్నయ్య. చాలా అంటే చాలా ముద్దుగా, చాలా ఆరోగ్యంగా, అంటే అమ్మ అన్ని జాగ్రత్తలు తీసుకొని వీడి కడుపులో ఉన్నప్పుడు చాలా బాగా కేర్ తీసుకుని వీడు పుట్టాడనమాట. అయితే 6.5 కిలో పుట్టాడనమాట. మా ఫ్యామిలీ డాక్టర్ సుగుణమ్మ గారిని, ఆవిడ మొత్తం మా ఫ్యామిలీకి ఆవిడే డాక్టర్గా ఉన్నది. మేమందరం కూడా అక్కడే ట్రీట్మెంట్ తీసుకునేవాళ్ళం అన్నమాట అప్పుడు. అయితే తన దగ్గరే డెలివరీ అయింది. డెలివరీ అయినప్పుడు 6.5 కిలో ఉన్నాడనమాట. అంటే 3 నెలల బేబీ ఉన్నంత ఉన్నాడనమాట. చాలా అంటే చాలా. అయితే ఆవిడ అందరికీ మామూలుగా ఎవరికి అసలు నా 30 ఏళ్ల చరిత్రలో నేను 30 సంవత్సరాలుగా చేస్తున్నాను డెలివరీస్. ఇంత మహా అంటే 4 కిలో 4.5 కిలో పుడతారు. ఇంకా బాగుంటే 5 కిలోలు పుడతారు. 6.5 నా చరిత్రలో నేను చూడలేదు అసలు. ఇది నిజంగా చాలా గొప్ప విషయం అని అబ్బాయికి ఒక సపరేట్గా రూమ్ ఇచ్చేసి చేతిలో నల్లదారం కట్టమని మా అమ్మమ్మ చేతిలో కాళ్ళలో నల్లదారం వేసేసి దిష్టికి అబ్బాయికి ఏదన్నా పెట్టు దిష్టి తగులుతుందని మా అమ్మ ఎక్కువ కుంకుమ పువ్వు ఇవ్వడంతో తను రోజుగా పుట్టాడనమాట. పాల రోజు ఎంత కలర్ అసలు ఎత్తితే ఎత్తినంత బాబు అనమాట. మా బంధువులు వచ్చితే కూడా సుజాత బాబు 3 నెలల బాబులాగా మా కూతురికి ఒక బేబీ పుట్టింది, 3వ నెల పడింది, అయినా కూడా సుజాత బిడ్డలాగా అంత వెయిట్ లేదు, నేను ఎత్తుకున్నంత ఎత్తుకోలేకపోయినాను అని చెప్పింది అనమాట అందరికీ. అయితే ఆ తర్వాత ఏం జరిగింది, ఎంత బాగంటే రోజు రోజుకి మడతలుగా లావు అయిపోయి బాగా పెరిగాడు అనమాట. అయితే ఇస్తాను కాసేపు. అయితే నార్మల్గానే 3వ నెల పడంగానే 3వ నెల పూర్తి 4లో వెళ్ళేటప్పుడు తను బరిగాడము, తర్వాత 6 నెలలకి దోగాడము. ముద్దు పెడుతున్నావా? సరే దోగాడము. తర్వాత
11 నెలలు కట్ట లేచి నిలబడము. తాత తాత బొమ్మ ఇస్తాను 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 అలా చేశాడనమాట. తర్వాత ఇవి ఉంటాయి చూసారా టీకాలు. నాన్న మాట్లాడుతున్నావు కన్నయ్య. సరే సరే ఇస్తాను. తలనొప్ప జలుబు చేసి ఉంటుందండి. అయితే అప్పుడు ఏం జరిగింది, నడుస్తూ ఉన్నాడు అనమాట. ఆ తర్వాత సంవత్సరం వెళ్ళి 2లోకి వెళ్ళేటప్పుడు ఒక ఇంజెక్షన్ వేయించామన్నమాట. అప్పుడు టీకాలు వేపిస్తూ ఉన్నారు కదా, 3 నెలలకి ఇది, 5 నెలలకి ఇది, అలా టీకాలు ఉన్నాయి. అప్పుడు ఆ టీకాలు వేయించేటప్పుడు లాస్ట్ అది ఏదో మచూచి టీకానో ఏదో అనుకుంటా, 11 నెలలు పూర్తి అయిపోయి అదే సంవత్సరం వెళ్ళి 2వ సంవత్సరంలోకి అడుగు పెట్టేటప్పుడు వేశారనమాట. అప్పటికి అబ్బాయి లేచి నిలబడుతున్నాడు. బాగా ఏదన్నా పట్టుకొని అయితే నార్మల్గా చాలా బాగా నడుస్తున్నాడు. ఏమి సపోర్ట్ లేకుండా నిలబడతా ఉన్నాడు అనమాట. చాలా అంటే చాలా బాగుండే. అప్పుడు ఏం జరిగింది, ఈ టీకా ఎప్పుడైతే వేయించామో జ్వరం వచ్చిందనమాట. జ్వరం వచ్చి బాగా ఒకే రోజు జ్వరం, అది కూడా ఎక్కువ రోజులు ఏం కాయలేదు. ఆ జ్వరంలో ఏమైందో తెలియదు కానీ మరుసటి రోజు నుంచి నీరసించి ఇంకా నిలబడేది లేదు, పదిరేది. మనం ఎత్తి నిలబెట్టినా కూడా పదిరిపోయేవాడు అనమాట, నిలబడలేక. అసలు లేవలేకపోయినాడు. 3వ రోజుకి మేము అప్పుడే తిరుపతికి తీసుకెళ్ళి స్పెషలిస్ట్ దగ్గర చూపించాము. అంటే జ్వరం వచ్చింది కదా నాన్న, ఈ జ్వరంలో కొంచెం నీరసమైంది బాబుకి అని కొన్ని హెల్తీగా ఉండడానికి కొన్ని టానిక్ సిరప్లు రాపించాడు అనమాట. అంటే కొంచెం నర్వస్ సిస్టమ్ అది కొంచెం బలంగా అవుతుందని. అయితే అవి తీసుకొచ్చి పోసి 1 వారం చూసాము. ఆ తర్వాత మళ్ళీ వెళ్ళాము. లేదు నాన్న ఇది నార్మల్గా సర్దుకోవచ్చు అని చెప్పారు. కానీ మేము నమ్మకుండా అక్కడి నుంచి మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళాము. రోజుకి ఏమైపోతున్నాడంటే బాబు నడవలేకపోతున్నాడు, కూర్చోలేకపోతున్నాడు, అసలు దోగాయట్లేదు, ఇంకా పడుకోవడమే, బరిగడేది కూడా లేదు. ఫస్ట్ ఎలాగైతే స్టెప్ ఇంప్రూవ్ అయ్యాడో అలాగే రిటర్న్ వెనక్కి వెళ్ళిపోతున్నాడు అనమాట. నిలబడలేకపోయాడా 1 వారం రోజులు, ఆ వారం తర్వాత మళ్ళీ కూర్చోలేకపోయాడా, మళ్ళీ ఇంకొక వారం తర్వాత దోగడలేదు. అసలు ఏమైపోయిందో అర్థం కాక ఎక్కడెక్కడో తిప్పామండి. అక్కడంతా ఏం చెప్పారంటే వాళ్ళు పర్వాలేదు కొన్ని రోజులకి స్టడీ అయిపోతాడని చెప్పారు. కానీ ఏమాత్రం స్టడీ కాలేదు. ఆ తర్వాత వచ్చిన తర్వాత ఒక 6 నెలల వరకు హాస్పిటల్ మెడిసిన్ వాడాము, ఏం ఇంప్రూవ్ కనిపించలేదు. ఆ తర్వాత మళ్ళీ ఆపరేషన్ చేస్తాము, ఈలోపు మీరు అంటే చిన్న ఏజ్ కదా, ఇప్పుడు కాదు 5వ సంవత్సరంలో ఆపరేషన్ చేస్తామని చెప్పారు. అప్పుడు ఏం జరిగిందంటే ఇంకా పెద్దవాళ్ళు వీళ్ళు ఆయుర్వేదం పరంగా ఏదన్నా చేస్తే బాగుంటుందేమో అని ముద్దనూరి మందు అని ఉండిందనమాట. ఆయనతో తాతతో మాట్లాడతాం. అయితే ముద్దనూరి మందు అని ఆయిల్స్ వచ్చేది. ఆ ఆయిల్స్ పూసి ఎక్సర్సైజ్ చేయమని చెప్పారు. అలా ఆయిల్స్ పూసేది, ఎక్సర్సైజ్ చేసేది, మెడిసిన్ ఇచ్చేది, మంచి ఆహారాన్ని ఇచ్చేది, ఇలా చేశాను. ఆ తర్వాత కొంతమంది ఆ ఆయిల్స్ పూస్తూ ఇసుక ఉంటుంది కదా, ఆ ఇసుకలో ఇక్కడ వరకు తనని పూడ్చేయాలన్నమాట. ఇసుకలో నిలబెట్టేసి కరెక్ట్గా చక్కగా లోడేసి చక్కగా నిలబెట్టేసి ఇసుక అంతా తోసేస్తే మొత్తం బాడీ నిలబడుతుంది, ఈ నర్వ్ సిస్టమ్ అంతా బాగా పనిచేస్తుంది, రక్త ప్రసరణ బాగా జరుగుతుంది, కొంచెం దృఢంగా తయారవుతారు అని చెప్పారనమాట. అలా కూడా చేశాను. తర్వాత ఈ నాటు మందుల్లోనే వాళ్ళు ఇచ్చిన ఆయిల్స్ పూసి తర్వాత నైటు కాంచి పెట్టుకోవాలన్నమాట నీళ్ళు, ఆయిల్స్ అంతా పట్టించేసి 1 గంట అట్లా అయిందనమాట. కరెంటు పోయింది, అందుకే మళ్ళీ వచ్చింది. అయితే నైట్ అంతా మసాజ్ చేయాలి, వదిలేయాలి. ఆ తర్వాత ఏం చేయాలి, వేడి నీళ్ళు నైట్ కాంచి పెట్టుకోవాలి. ఉదయం బియ్యం కడిగిన నీళ్ళని కూడా యాడ్ చేసుకుని ఆ నీళ్ళు స్నానం చేయాలన్నమాట. అలా కొన్ని వైద్యాలు చెప్పారు.
అన్నీ ఎంత వైద్యాలు చేసామంటే ఎందులోనూ ఇంప్రూవ్మెంట్ అస్సలు లేదండి. ఆ తర్వాత 5వ సంవత్సరం వచ్చింది. ఇటు అటు ఇవన్నీ చేయగానే ఈ ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నాము, అన్నీ చేస్తూనే ఉన్నాము, మెడిసిన్ ఇస్తూనే ఉన్నాము, ఆయుర్వేదం వాడుతూనే ఉన్నాము. ఎన్ని చేసినప్పటికీ ఇంప్రూవ్మెంట్ లేదు. తర్వాత ఆపరేషన్, ఇంకా ఆపరేషన్కి వెళ్ళి ఆపరేషన్ చేయించాము. ఆపరేషను ఇక్కడ చేశారనమాట, గజ్జల్లో చేసి నరమ్స్ని కట్ చేసి, అసలు వాడికి చిన్న ఏజ్ కదా, విపరీతమైన భయం అనమాట. ఆ నరకం ఏ తల్లికి వద్దండి, అప్పుడు నేను పడిన బాధ. అయితే ఇక్కడ ఆపరేషన్ చేసి ఇక్కడ నుంచి మొత్తం పిండి కట్టు వేసేసి మధ్యలో ఒక కట్టి పెట్టి కాళ్ళు 2 ఇలా పెట్టేసి అలా 41 రోజులు ఉంచాలని చెప్పారు. ఆ రోజుటి నుంచి తను సైడ్కి పొల్లలేడు, సైడ్కి మనం కూడా తిప్పలేము, ఎప్పుడు ఇళ్ళలకే పడుకోండాలన్నమాట 41 రోజు. అలా పెట్టి పత్యం పెట్టి ఆ ట్రీట్మెంట్ అంతా అయిపోయిన తర్వాత, ఇది ఎండాకాలం అండి చేపించింది ఆపరేషన్, ఏప్రిల్లో అనుకుంటా. అయితే ఈ పిండి కట్టుతో లోపల హీట్ భరించలేక మెడలు కూడా బొబ్బల్లాగా వచ్చి లోపల పుండైపోయి ఇంత ఊడిపోయిందండి. మెడం కూడా అబ్బాయికి ఇంత లేదు. ఇంకా నా బాధ చూడండి. ఆ రోజు నిర్ణయించుకున్నాను నేను, అస్సలు ఇలాగే అయినా ఉన్నా పర్వాలేదు, అబ్బాయిని ఇంకా ఈ నరక యాతనలో వద్దు. మన కడుపులో పుట్టినందుకు మనమే ఇన్ని ఇబ్బందులు కష్టపెడుతున్నాము, ఇంత నరక యాతన పెడుతున్నాము, అబ్బాయికి ఎంత బాధ అండి అసలు. అలాగే ఉండే పర్వాలేదని ఆ రోజు నిర్ణయించుకున్నాను. ఆ తర్వాత కూడా ఆపరేషన్ అయిపోయిన తర్వాత, అది ఇప్పేసిన తర్వాత కూడా ఏమీ మార్పు లేదండి. మళ్ళీ అడిగితే ఏం చెప్పారు, బ్రెయిన్ ఇంప్రూవ్ అయితే కొంచెం మార్పు జరగవచ్చు అని చెప్పారు. చిన్న పిల్లలకి ఎలా ఉంటుందో బ్రెయిన్ అలా ఉంటుందన్నమాట, చిన్న పిల్లల మనస్తత్వం. అప్పుడైతే 2వ సంవత్సరంలో ఎలా ఉండిందో అలాగే అనమాట. చాలా వరకు అస్సలు మాట్లాడేది లేదు. ఈ మధ్య కాలంలో మాట్లాడుతున్నాడు అనమాట, చిన్న చిన్న మాటలు, అన్ని మాటలు రావు, చిన్న చిన్నవి మనం అర్థం చేసుకోవాలన్నమాట. అలా ఉంటే తర్వాత ఇంకా నేను ఒకటే నిర్ణయించుకున్నాను, నాకు ఇంకొక చిన్న బిడ్డ, ఈ బిడ్డ ఎప్పటికీ నాకు చంటి బిడ్డే, చిన్న బిడ్డే. వాడిని చూసుకొని నేను ఆనందపడుతూ, నన్ను చూసుకుని వాడు ఆనందపడుతూ అలవాటు చేసుకున్నాము. చాలా అంటే చాలా బాధ, కన్నీటి బొట్టు లేకుండా అయిపోయినాయి అనమాట. ఫస్ట్ సంతానంగా వాడు ఎలా ఉన్నాడంటే, ఎంత అందంగా ఉన్నాడంటే అసలు వర్ణించలేము, చెప్పలేము, అంత బాగున్నాడనమాట. అలాంటి బిడ్డ ఇలా అయిపోయేలోపు అది భరించరాని షాకే అని చెప్పొచ్చు. ఆ షాక్లోంచి కోలుకోవడానికి, ఆ షాక్ నుంచి నేను బయటపడడానికి అసలు సుమారు 5-6 సంవత్సరాలు పట్టింది. ఆ తర్వాత బయట ఎలాగోలా ఇంకా నాకు నేను రియలైజ్ అయిపోయి, ఇంకా భగవంతుడే, దేవుడే నాకు బిడ్డ రూపంలో వచ్చాడు. దేవుడు నన్ను ఎప్పుడూ వేడకుండా నాతోనే ఉండాలనే ఉద్దేశంతో ఆ దేవుడే నాకు పుట్టాడు అనుకున్నాను. ఆ రోజు నుంచి ఎంతో హ్యాపీగా, ఏ బాధ పడకుండా, కనీసం అలా కూడా కొట్టుండదు నా బిడ్డని, ఇంతవరకు కొట్టలేదు, తిట్టలేదు. కానీ వాడు ఏది అడిగినా, ఏ అర్ధరాత్రి అడిగినా కూడా వాళ్ళకి ఎందులో ఆనందం ఉంది. వాళ్ళు పాపం ఎప్పుడు మనసులో ఉంటారు కదా, వాళ్ళు అడిగిన దాన్ని మనం ఇవ్వాలి. వాళ్ళు అల్ప సంతోషులు, చిన్న చిన్న విషయాలకి సంతోషపడతారు. అలా చిన్న చిన్న కోరికలే, చిన్న చిన్న ఆనందాలే వాళ్ళకి మనం తీర్చాలి, అందులో ఆనందాన్ని చూడాలి అని నిర్ణయించుకొని తను ఏ టైంలో ఏది అడిగినా కూడా ఇస్తానన్నమాట. అలా పెంచుకుంటూ వస్తున్నాను. ఇలా మా ఇద్దరి అనుబంధం ఇలా పెరిగిందనమాట. తర్వాత ఇంకా సరే వీడు ఇలా అయ్యాడు కదా, వీడిని ఇలాగే పెట్టుకుంటూ మళ్ళీ వీడికి 2 ఏళ్ళు పూర్తి అయిపోయేలోపు రెండో అబ్బాయి రాణా ప్రతాప్ కడపన పడ్డాడు.
తర్వాత రాణా ప్రతాప్ వీడికి ఆపరేషన్ అయిపోయేలోపు వాడు బాగా చలాకీగా బాగా నడవడం మాట్లాడడం అన్నీ చేసేవాడు అనమాట. విపరీతమైన షార్పు, చాలా అంటే చాలా షార్ప్ అనమాట. ఇంకా సరే ఈయన ఇంతే అనుకుని ఇంకా ఆయన మీద మమకారాన్ని పెంచుకొని, అంటే ఇతని మీద తగ్గిపోయి పెంచుకోలేదు, ఇంకా తను ఇంతే, తను ఎప్పుడూ చిన్నపిల్లల్లాగా మనం చూసుకోవాలి, మన ప్రేమను పంచాలి అనుకుని ఇంకా ఆ అబ్బాయి పుట్టిన తర్వాత ఆ అబ్బాయి నార్మల్గానే ఉన్నాడు. కానీ 6వ సంవత్సరం వచ్చిన తర్వాత ఆ అబ్బాయికి కూడా గవదల అమ్మాయి అంటారు కదా, గవద బిళ్ళలు అని వస్తుంది కదా, ఇక్కడ అంటారు అదే, మీకు అక్కడ ఏమంటారో నాకు తెలియదు. అలా వచ్చి తనకి వినికిడి నరాలు, వాయిస్ నరాలు పూర్తిగా ఎండిపోయినాయి అన్నమాట. రక్త ప్రసరణ లేకుండా తీవ్రమైన జ్వరం గాయటంతో ఈ వెంట్రుక అలాగా ఉంటుందంట, అవి నరాలు అవి పూర్తిగా డెడ్ అయిపోయినాయి. దాంతో ఇంకా వీడి నుంచి కోలుకోక తల్లి మీద అప్పుడప్పుడు కోలుకుంటున్నాను, ఇంకా తను ఇంతే అని రియలైజ్ అయ్యాను. ఇంకా వెంటనే అదనమాట, ఇంకా డిప్రెషన్లోకి వెళ్ళిపోయినాను. చిన్న అబ్బాయి కూడా పుట్టాడు. ఆ తర్వాత ఇంకా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి సుమారు ఒక 2 సంవత్సరాల పాటు డిప్రెషన్లో ఉండిపోయాను. ఇంకా అప్పటి నుంచి ఇదంతా సర్వసాధారణము. అంటే కష్టం వచ్చినా, సుఖం వచ్చినా, ఆనందం వచ్చినా, దుఃఖం వచ్చినా, అవమానం వచ్చినా, బాధ వచ్చినా అన్నిటినీ సమానంగా తీసుకోవాలి, ఈడ ఏమీ లేదు, అన్నీ కాలగర్భంలో కలిసిపోతాయి అనే ఒక ఏమంటారు విరక్తిలో నుంచి వైరాగ్యం పుట్టిందనమాట. జీవితం విరక్తిలో నుంచి వైరాగ్యం వచ్చింది. అప్పటి నుంచి ఎక్కువ డీప్గా దైవపరంగా వెళ్ళిపోయి ఇంకా ఇదంతా కూడా కాలగర్భంలో కలిసిపోయేది, ఏది మన చేతుల్లో లేదు. కాలంతో పాటు అన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి, పాత వెళ్ళిపోతూ ఉంటాయి, కొత్తవి వస్తూ ఉంటాయి. మనిషి జీవితం అంటే కష్టం. మనిషి ఏమనుకుంటున్నాడంటే కర్మతో వస్తాడు భూమి మీద, కర్మభూమి మీదకి. మనిషి అంటేనే కష్టం, మనిషి అంటేనే ఏడుపు. అసలు మనిషి పుట్టుకే ఏడుపుతో స్టార్ట్ అవుతుంది, ఓకేనా? ఏడుపుతో స్టార్ట్ అవుతుంది. ఆ ఏడుపు నిరంతరం వెళ్ళిపోయే వరకు, మనం వెళ్ళిపోయిన తర్వాత కూడా మనతో ఉన్న వాళ్ళకు కూడా ఏడిపించి వెళ్ళిపోతుంది. అది మానవ జన్మ అంటే. మధ్యలో ఒక దుఃఖానికి మధ్యలో, ఇప్పుడు ఒక కష్టానికి మధ్యలో కొంచెం గ్యాప్ వస్తుంది. ఒక కష్టం అయిపోతేనే మీకు ఏ కష్టం రాలేదా మళ్ళీ గమనించండి. ఒకటైపోతే ఇంకొకటి వస్తూనే ఉంటాయి, గమనించండి. అయితే కష్టానికి మధ్యలో గ్యాప్ ఉంది చూశారు, ఆ గ్యాప్ కొంచెం రిలీఫ్ అనమాట. ఆ గ్యాప్లో రిలీఫే కలకాలం కావాలని కోరుకుంటాడు మనిషి. అలా జరగదు. మనిషి అంటేనే కష్టం. ఈ కష్టాల కడలన్నింటినీ దాటి ఇక్కడి నుంచి, ఈ భూలోకం నుంచి వెళ్ళిపోతేనే మనిషికి దుఃఖం ఆగేది. అప్పటి వరకు దుఃఖమే ప్రతి మనిషికి. కాకపోతే ఇది సహజమే, ఈ దుఃఖం సహజం అని అనుకుని దుఃఖాన్ని కూడా ఆనందంగా మలుచుకొని మన ప్రయాణాన్ని సాగించడమే మన యొక్క కర్తవ్యం, ఓకేనా? ఇలా అయిపోయి అంత నా లైఫ్ అయితే ఈ విరక్తిలో నుంచి వైరాగ్యం వచ్చిందనమాట. అలా వచ్చి ఇంకా దైవత్వంలోకి ఎక్కువ అటాక్ అయిపోయి ఆ దైవత్వంలోనే ఉండిపోయి ఎక్కువగా ప్రశాంతంగా ఉండడానికి, ఒంటరిగా ఉండడానికి అలవాటు చేసుకున్నాను. మీరందరూ అడిగారని ఈరోజు ఇంతవరకు చెప్పాను, ఓకేనా? ఇదే అండి అశోకుడు గురించి జరిగింది, మొత్తం చెప్పాను. నెక్స్ట్ తాత మాట్లాడతావు ఫోన్లో, పడుకుంటావా అన్న? సరే పడుకోబెడతా, కూర్చో కాసేపు. నేను మంచంలో పడుకోబెట్టాను, ఇక్కడ పడుకోబెట్టాను. అదనమాట. ఇది మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను, ఓకే.